సైలెన్సర్ తీసేసా, దీన్ని ఒరిజినల్ది తీసేసాను. ఒకసారి దీని సౌండ్ చూడండి ఎలా వస్తుంది. ఇలా తీసి నువ్వు అదెందుకు కట్టుకున్నావురా, ఏమైంది? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మన ఫ్రెండ్స్ వచ్చారు. దీని పేరు NS200 కాదు, దీని పేరు చరణ్, దీని పేరు సాయి, దాని పేరు జీవన్, దాని పేరు హరీష్. వీటి మనం ఆర్పిఎం చూద్దాం గాయస్. అంటే ఏ బైక్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ NS200 BS6. గైస్ నెక్స్ట్ NS200 BS7. ఇది వైట్ కలర్, ఇది కొత్తగా వచ్చింది కలర్ కూడా. ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది. మా తమ్ముడిది ఇది. ఇంకా 4000 కిలోమీటర్స్ తిరిగింది అంతే. 4000 అంటే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. దీనికి మంచిగా ఛార్జింగ్ కూడా ఇచ్చాడు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఓకే, బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. చూద్దాం దీన్ని. గైస్ ఇది డ్యూక్ 250 Gen 3. దీన్ని చూద్దాం ఆర్పిఎం ఎలా వస్తుందో. ఇది ఫిఫ్త్ గేర్లో ఉంది. దీని గేర్ కూడా వెళ్ళిపోయింది. గేర్ సెట్ చేద్దాం. ఇది గాయస్ దీని సౌండ్ ఎలా ఉందో చూడండి, ఒకసారి చూసి చెప్పండి. అంటే మీకు ఏ సౌండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీని వెనక టైల్ కూడా తీసేసాడు బ్రో, మొత్తం నాకుడు ఉంది. ఇది నాది కూడా చూద్దాం ఒకసారి సౌండ్. ఇది సైలెన్సర్ తీసేసా, దీన్ని ఒరిజినల్ది తీసేసాను. ఒకసారి దీని సౌండ్ చూడండి ఎలా వస్తుంది. గాయస్ నాకు ఈ సౌండ్ విన్నాక ఏమనిపిస్తుంది తెలుసా? ఆ సౌండ్ వినడంతోనే బైక్ ఇలా తీసి ఇలా లేపాలనిపిస్తుంది గాయస్. నాకు ఈ సౌండ్ విన్నాక అలా అనిపిస్తుంది. బైక్ని చూస్తే చాలు గాయస్, నాకు లేపాలనిపిస్తుంది. ఫస్ట్ బైక్ని చూస్తే అలా లేపాలనిపిస్తుంది. ఓకే, చాలా బాగుంది బైక్. ఎవరో అన్న ఫోన్ తీస్తున్నాడు బయటికి, మరి ఎవరికి పంపిస్తాడేమో. ఫోన్ అయితే తీస్తున్నాడు, ఎవరేం ఫోన్ తీసుకున్నా లైట్ గైస్. వీళ్ళందరూ మన ఫ్రెండ్స్. బ్రదర్స్ హాయ్ చెప్పండి. నువ్వు అదెందుకు కట్టుకున్నావురా, ఏమైంది? ఓహో అదే ఏమైంది సాయి, వాట్ హ్యాపెన్ రా? ఓకే గాయస్, ఈ సౌండ్ ఎలా ఉందో వీడియో ఒకసారి మీరు కామెంట్ చేసి చెప్పండి. మేము కూడా కొద్దిగా ఖుషి అయిపోతాం. అంటే ఇప్పుడు మాకు బాగానే అనిపిస్తుంది. మీరు వింటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి సౌండ్ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ చేశారనుకో, దాన్ని బట్టి చేస్తా బ్రో పక్కా. ఎన్ని 2 వీలులా ఒకటే ధారా? గైస్ 2 వీలీలు ఒకటేసారంట. పోయేటప్పుడు ఒకటి, వచ్చేటప్పుడు ఒకటి, 2 అయిపోతాయి. జనాలు తిరుగుతూనే ఉంటారు అటు ఇటు. కొద్దిగా మనం చూసుకోవాలి. ఇంతకుముందు ఒక అంకుల్ డైరెక్ట్ వీడియో తీసుకుంటూ పోతాడు, మరి ఏం చేస్తాడో. వాళ్ళకి ఏంటంటే కొందరు ఎంకరేజ్ చేస్తారు, కొందరు వీడియోలు తీసుకుంటారు. ఇంకా ఒక్కొక్కరు బిహేవియర్ ఒక్కొక్కలాగా ఉంటుంది గాయస్, మనం చెప్పలేం. కొందరైతే అప్రిషియేట్ చేస్తారు, మళ్ళీ ఒకసారి చేయమంటారు. వీలే చేద్దాం ఒకసారి. మా
మా వాళ్ళు అయితే మొత్తం రోడ్డు మీదనే ఉంటారు. ఇప్పుడు ఇట్లా జరగమనాలి, అప్పుడు జరుగుతారు. మూమెంట్ పోతుంది గాయస్. మళ్ళీ వద్దాం, ఇక్కడ నుంచి మళ్ళీ వద్దాం, ఇక్కడ నుంచి లేపుదాం. అసలు నా వాయిస్ అసలు క్లారిటీ లేదు, ఎందుకంటే ఇవాళ మైక్ పెట్టుకొని రాలేదు. అంటే మేము క్యాజువల్గా నార్మల్ వీలీ కోసం అని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చినాక అంటే ఏదో ఒకటి వచ్చినందుకు మేము బ్లాగ్ చేయాలి కదా, ఒక బ్లాగ్ చేస్తే మీరు కూడా చూస్తారు కదా అని. సో ఇది కొద్దిగా వాయిస్ కొద్దిగా డిస్టర్బ్ ఉంటుంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా గైస్? ఓకేనా? మా వాళ్ళని మీకు మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు 4 బైక్స్ అని చెప్పా కదా, 4 బైక్స్ అని చెప్పినా కదా, వాళ్ళని మనం ఇంట్రడ్యూస్ చేద్దాం. బో మావులు ఫ్లవర్. థ్యాంక్ యూ బ్రో. ఇగో దానికి పెట్టండి బ్రో. ఫ్లవర్ పేరు ఏంటి తెలుసా? నెక్స్ట్ కాంపిటీషన్ పూణే వెళ్ళిపోవడమేనా? ఓకే. వస్తా అటు నుంచి. గాయస్ దీన్ని కూడా వీలే చేద్దాం అనుకున్నా, కాకపోతే దీన్ని గేర్ రాడ్ లేదు. సో దీంతో కూడా చేద్దాం. ఆల్రెడీ ఎన్ఎస్తో చేసిన మండి బ్రో ఇవాళనే బయట తీసిండు బండి, చేద్దాం వీటితో కూడా. కాకపోతే కొద్దిగా బైక్కి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకొని చేసేద్దాం గాయస్. ఓ మన బైక్కి గిఫ్ట్ వచ్చింది గాయస్, ఇంకో ఫ్లవర్. ఎందుకంటే వీలీ కొట్టినందుకు. మై బేబీ. గాయస్ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. లవ్ యూ ఆల్, బాయ్.